హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కన్నయ్యకి వ్యాక్సినేషన్ వేయించడానికి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళామన్నమాట. 18th మంత్ వ్యాక్సినేషన్. చూడండి, ఫుల్ యాక్టివ్ ఉన్నాడు ఫస్ట్. సో ఇంకా ఈ సిరంజి వేయడానికి స్టార్టింగ్లో అనమాట. ఇది కొంచెం యాక్టివ్లో ఉండి ఫస్ట్ డ్రాప్స్ వేసింది అన్నట్టు. డ్రాప్స్ వేసినాక 3 ఇంజెక్షన్స్, ప్రతిసారి 4 ఉండి ఈసారి 3 అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ 5 years కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఉంటుంది. అమ్మో, కానీ వ్యాక్సినేషన్ అంటాం కానీ చుక్కలు చూపించండి. ఈసారి కన్నయ్య మాత్రము చాలా కష్టమైంది. కన్నయ్య తోటి ఫుల్ ఫీవర్ వచ్చింది అన్నట్టు. ఈసారి 18 months వ్యాక్సినేషన్ కొంచెం ఫీవర్ వస్తుంది అన్నారు. సో ఫీవర్ వచ్చింది. మస్తు కష్టపడ్డాడు బిడ్డ. అసలుకి చాలా అంటే చాలా కష్టమైంది ఈసారి కన్నయ్యతో మాత్రము మాకు. పోయినసారి వ్యాక్సినేషన్ కంటే ఈసారి వ్యాక్సినేషన్కి ఎక్కువ ఏడవలేదు. తన ఊహ తెలిసింది, అప్పుడు కొంచెం చిన్నోడు కదా, ఎక్కువ ఏడవలేదు. కానీ అవస్థ ఎక్కువ ఉంది అన్నట్టు. ఫీవర్ వచ్చింది, కాలు కూడా మస్తు వాచింది, గడ్డలాగా అయింది అన్నట్టు. చూడండి, ఫస్ట్ డ్రాప్స్ వేస్తుంది. డ్రాప్స్ వేసినాక ఒకసారి వాడి ఫేస్ చూడండి, ఎట్లా పెట్టిండు పొట్టోడు. అబ్బో అన్నట్టు పెట్టిండు. కొంతమంది వామిటింగ్ చేసుకుంటారట, కానీ కన్నా ఏం వామిటింగ్ చేసుకోలే. మంచిగా మింగేసిండు దాన్ని టానిక్ లాగా. ఇంకా స్టార్ట్ అయింది. ఫస్ట్ హ్యాండ్కి వేసింది అన్నట్టు. చూస్తున్నాడు, మనం నార్మల్గా గుచ్చినట్టు గుచ్చింది, కానీ లోపలికి మందు పోయినప్పుడు కొంచెం నొప్పి వస్తుంది కదా, కొంచెం ఏడ్చిండు అన్నట్టు. చూడండి, కొంచెం ఏడ్చిండు, మరీ ఎక్కువ ఏమి ఇవ్వలేదు. పోయినసారి వ్యాక్సినేషన్ అప్పుడైతే మొత్తం కంటిన్యూలు దారలా గారినాయి. ఈసారి ఎక్కువ కన్నీళ్ళు ఏం రాలే, కానీ కొంచెం అరిచిండు అంతే. ఇంకా మమ్మీ మస్తు డైవర్ట్ చేసింది. ఏడవకనైనా కూడా వస్తుంది, ఎక్కువతో వస్తుంది, ఏళ్ళకి వస్తుంది అని చెప్పిన కొద్దీ కొంచెం కొంచెం మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చిండు, కానీ ఎక్కువ ఏం ఏడవలేదు. పోయినసారి బాగా ఎక్కువ ఏడ్చిండు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 legs అన్నట్టు. ఎప్పుడైనా కూడా రైట్ లెగ్ కంటే కూడా లెఫ్ట్ లెగ్ బాగా ఎక్కువ పెయిన్ ఉంటుంది, అదే ఎక్కువ వాస్తుంది అన్నట్టు. హ్యాండ్ను రైట్ లెగ్ ఎక్కువ నొప్పి రాదు. చూడండి ఎట్లా విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు వాళ్ళ డాడీ దగ్గర నుండి. ఇంకా మనకు ఆగుతాడా, అందుకని చెప్పేసి ఎప్పుడైనా కూడా మా అన్నయ్యనే పట్టుకుంటాడు. ఈసారి మధు పట్టుకుంటున్నాడు కన్నయ్యని. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి రైట్ లెగ్ అన్నట్టు. ఈ రైట్ లెగ్ కూడా ఎక్కువ పెయిన్ ఏమి ఉండదట. సో లెఫ్ట్ లెగ్దే బాగా పెయిన్ ఉంటుంది అసలుకి. ప్రతిసారి కూడా అదే ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ వచ్చేసి రైట్ లెగ్ వేస్తుంటే చూస్తున్నాడు. ఈసారి మాకైతే భలే అనిపించింది. ఇంజెక్షన్ వేస్తుంటే చూడడం అన్నట్టు, నాకు ఏం చేస్తుర్రు వీళ్ళు అన్నట్టుగా చూడడం. కానీ ఇంకా లోపలికి మనకి మెడిసిన్ భోజన కొద్దీ కొంచెం నొప్పి వస్తుంది కదా, అప్పుడు చూడండి చూసుకుంటూ ఏడుస్తున్నాడు పొట్టోడు పాపం. ఫస్ట్ ఇవి 2 వేసినాక ఒక 2 minutes ఏమో గ్యాప్ ఇచ్చింది. గ్యాప్ ఇచ్చినాక ఇంకొకటి వేసింది అన్నట్టు. అమ్మో, నిజంగా ఆ టైంలో పిల్లల్ని చూస్తే మాత్రం ఘోరంగా బాధ అనిపించడం అసలుకి. కన్నయ్య మస్తు ఏడవడం అసలుకి. కానీ ఇంకా తప్పదు మన హెల్త్ కోసం. ఇంకా